సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మనం అంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి లేకపోతే బాధ్యతాయుతమైన రోల్స్ లో ఉండి కొన్ని కొన్ని కామెంట్స్ చేయకూడదు. కాకపోతే ఒక్కోసారి నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది సార్. కోర్టులు కానీ సిబిఐలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఎవరికుంటే వాళ్ళకి తందానా తానా అంట ఏమనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాడు. సో ఆయన మీద కోర్టులో ఎవరు కేసేసినా సరే, అంటే ఆయన ఈ కోర్టులో అవినీతి కేసులు ఎన్నున్నా సరే వాటిని ఏవి కూడా ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లా. కానీ ఆయన ఎప్పుడైతే ప్రభుత్వం దిగిపోయాడో అప్పుడు టకటక సిబిఐ కోర్టు కానీ తెలంగాణ హైకోర్టులు కానీ దాని మీద విచారణ చేపట్టాలి, రోజువారీని విచారణ చేయాలని చెప్పి ఈ రోజు తీర్పు వెలువరించింది. ఎందుకంటే మనకు హరిరామ్ జోగి గారు అంతకుముందు కేసు వేశారు. సో దాని మీద ఇవాళ తెలంగాణ హైకోర్టు ఇచ్చిందనమాట. సిబిఐ కోర్టులో ఉన్న జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులన్నీ రోజువారీ ట్రయల్స్ చేయాలి. సో అట్లా ఇప్పుడు దాకా పురోగతి ఏమీ లేదు, అట్ల మీద స్పీడ్గా ప్రోగ్రెస్ చేయాలని చెప్పి చెప్పారు సార్. ఏంటి సార్ అంటే ప్రభుత్వంలో ఉన్నంతసేపు మనం ఏ తప్పులు చేసినా పర్లేదా, ప్రభుత్వం పోగానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ఎందుకంటే అంత అవినీతి చేసిన వాళ్ళని ఇన్నాళ్ళు రక్షించడం అన్నది ఒక సమాజంగా ఒక కోర్టులుగా ఏది చూసుకున్నా సరే అది తప్పు కిందే రాదా సార్? ఇది అంటే ఆయన మీద రోజువారీ విచారణ జరపాలనేది శుభ పరిణామం అండి. ఉహుం. అయితే మనం ఇక్కడ కోర్టులని నాకు తెలిసి నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు ఈ కోర్టులకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చూసి నాకున్న అనుభవము, కొన్నాళ్ళు లీగల్ మీడియేటర్ గా చేసిన అనుభవంతో చెప్తున్నాను. బెయిల్ తీసుకోవడానికి, విచారణ ఎగ్గొట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయండి భారతదేశంలో. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పుడు సర్టిఫికెట్లు చేసి ఒక 6 నెలలు జబ్బు చేసింది, ఎక్కడ నడవకూడదు చేయకూడదు ఏదో డాక్టర్ చెప్పాడు అనుకో, ఆ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ మంచిది అవసరంలో ఆ డాక్టర్ సర్టిఫికేట్ చూసి అతన్ని ఆ వాయిదాలు ఇవ్వడు లేదా బెయిల్ ఇవ్వడు చేస్తుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాను, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది ఏదో చెప్పారు, కన్విన్స్ అయ్యారు, ఇచ్చారు, అవకాశం కల్పించారు. ఇంకా అయిపోయింది కాబట్టి వెంటనే వాళ్ళు విచారించాలని నిర్ణయం చేసి ఉండొచ్చు. దాని మీద పూర్తి వివరాలు నాకు తెలియదు కాబట్టి చెప్పలేను. అయితే ఎప్పుడైనా అందరూ అంచనా వేసిందని నేను ఎప్పటి నుంచో 4 ఏళ్ల క్రితం కూడా చెప్పా, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోక తప్పదు. పాపాలు ఆగవండి, ఎప్పటికైనా పండగ తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి మీద సత్వర విచారణ జరుగుతుంది, రోజువారీ విచారణ జరుగుతుంది. ఈ మధ్యలో ఎవరైనా స్ట్రాంగ్ గా పిటిషన్ వేస్తే సిబిఐ వాళ్ళు ఇంకెవరైనా వేసి ఆ బెయిల్ కూడా రద్దయ్యి ఆయన్ని మళ్ళీ జైలుకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు. బెయిల్ రద్దు కావచ్చు, విచారణ వేగవంతంగా చేస్తే ఆయనకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే కోర్టు విషయాల్లో మనం మన అభిప్రాయాలు చెప్పడం అది ధర్మం కాదు కాబట్టి చెప్పకూడదండి. అంటే కోర్టు వ్యవహారాల్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అవన్నీ మనం కాదండి, శిక్షలు వేయాల్సింది జడ్జిలు, ఎన్నేళ్ళు వేయాల్సింది వాళ్ళు. అయితే మనం ఆశిస్తాం, నమ్ముతాం ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్తాడని. ఇది ఆ ఈ తదనంతర పరిణామాలు ఆలోచిద్దామండి. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ కనుమరుగైపోతుంది. ఇప్పటికే చీలికలు పీలికలు కావడానికి సిద్ధంగా ఉంది. చాలా మంది వస్తున్న వార్తలు ఏమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మిగతా కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరిపోతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, అనేక అక్రమాలు అవి ఇవి చేసి ఉన్నారు, ఏదో పార్టీలోకి వెళ్ళిపోతే కొంత తల దాచుకోవచ్చు అనే అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు. అయితే వదిలిపెట్టే ప్రశ్నే లేదు. లోకేష్ గారు ఎర్ర డైరీలో రాసుకున్న పేర్లని ఎవరిని క్షమించరండి. అది ఎర్ర డైరీ అప్పుడే దాని పని అది చేస్తోంది, చట్టం తాను పని తాను చేసినట్టుగా ఎర్ర డైరీ ఇప్పుడే నడుస్తూ ఉందండి. ఎర్ర డైరీ రాజకీయాలు నడుస్తున్నాయి. అక్రమాలు ఏం చేయలేదండి, అక్రమాలు చేసిన వాళ్ళని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శిక్షించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళెన్ని పార్టీలు మారినా ఒరిగేది ఏమీ లేదు, వాళ్ళకి శిక్షలు తప్పు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ మనుగడలో ఉండదనేది నా ఉద్దేశం. త్వరగా విచారణ జరగాలని కోరుకుందాం సార్. మనం ఇప్పటిదాకా చూస్తా ఉన్నామండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినీతి కేసులు మనం 10-12 సంవత్సరాల నుంచి ఇంటానే ఉన్నాం, 12-14 సంవత్సరాల నుంచి. సో ఇన్నాళ్ళు జరగంది ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా జరుగుతుందంటారా? నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రజల ఆశీస్సులు లేవు, కానీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు అయితే మిండుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి.
సో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు స్పీడ్ గా నిజంగా త్వరగతిగా రిజాల్వ్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా? నాకు తెలిసి ఇవన్నీ ఊహాగానాలు అనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు వ్యవహారాల్లో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎక్కువ చేయలేరండి. ఎవరైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాళ్ళని ఏదన్నా చెప్పి కొద్ది వాయిదాలు వాటిల్లో చేయొచ్చు, కానీ జడ్జీలను కూడా ప్రభావితం చేసే స్థితి లేదు. ఎక్కడో ఒకటో అరో జరిగి ఉండొచ్చండి, అంటే జరగదని నేనేం చెప్పలేను. కానీ ఎందుకంటే కోర్టులో ఉన్న జడ్జిలు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు తీర్పులు కూడా చెప్పలేరు. చెప్తే మళ్ళీ పై కోర్టుకి వెళ్తాం కదా, సుప్రీం కోర్టు చేసినా ఒక బెంచ్ చేస్తే మళ్ళీ బెంచ్కి అప్లై చేయొచ్చు. కాబట్టి అంత సులభంగా జడ్జిలు రాజకీయ ప్రలోభాలకో అధికారానికో లొంగిపోయి తీర్పులు చెప్తారని నేను అనుకోనండి. ఆధారాలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా కేసులు కొట్టేసే సందర్భాలు ఉంది. అది జడ్జిలను మనం నిందించడానికి లేదండి. ఈ సిబిఐ వాళ్ళు లేదా పోలీసులు ఇంతకు ముందు వాళ్ళు చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేకపోయినప్పుడు, మన దేశంలో ఎక్కువ క్రిమినల్స్ తప్పించుకోవడానికి, బయట తిరగడానికి ఒకే ఒక కారణం అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతి అని. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, నేను ఒక కత్తితో పొడిచానని ఒక అతను చనిపోయాడు. ఆ కత్తిని నన్ను తీసుకున్నారు, 160 రికార్డ్ చేశారు, ఈ కత్తి నాదే ఒప్పుకున్నాను, అందరూ ఒప్పుకున్నాం, దాన్ని తీసుకెళ్లి పెట్టారు. బోనెక్కే నాటికి ఆ కత్తి ఉండదండి, కత్తి మారిపోయి ఉండొచ్చు. నేను ఆ రోజు నన్ను పోలీసులు భయపెట్టారు కాబట్టి నేను చెప్పాను, ఇప్పుడు ధైర్యంగా చెప్తా నేను ఆ రోజు పోలీసులకు చెప్పలేదు అని అంటాను. బోన్లో ఏది చెప్తే అదే నిజం, కానీ అంతకుముందు చెప్పింది కాదు. సరే, ఆధారాలు తీసుకురా అంటారు. పోలీసులు ముందే మనం మేనేజ్ చేసుకున్నా కదా, ఇతను కరెక్ట్ గా చూశారంటే ఆ క్రాస్ ఎగ్జామినేషన్ లో కేసు ఓడిపోయే విధంగా అటు ఇటు చెప్పినట్టు చెప్పనట్టు జారి విడిచేస్తుంటారండి. అలాగే సాక్షుల్ని మేనేజ్ చేస్తారు. ఈరోజు చూశారు, ఇప్పుడు నేను మర్డర్ చేస్తున్న ఒక సాక్షి చూశారు, కరెక్ట్ గా చెప్పారు. ఆ తీరా బోన్ ఎక్కేటప్పటికి నేను అతన్ని మేనేజ్ చేసేసి ఉంటాను అనుకోండి, అతను ఈయన లాగా ఉన్నారండి, ఈయన కాదు, నేను ఆ రోజు పొరపడ్డాను, ఈయన అనుకున్నాను, ఆయనకు కూడా బట్టతల ఉంది, వెనక 2 వెంట్రుకలు వేలాడుతున్నా, ఈయనే ఆయన అనుకున్నాను, వెనక నుంచి చూసి ఈయనని పొరపడ్డాను, ఈయన కాదేమో అంటాడు. ఈ జడ్జి ఏం చేస్తారండి? అంటే మన దేశంలో ఉన్న లోపాలు చెప్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తాను కదా, ఇవి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల్లో చాలా వాటికి ఆధారాలు ఉన్నాయి, అవి చెరిపేయలేం కదండి. అన్న ఇప్పుడు కత్తిని దాచినట్టుగా నాకు ఒక ఇల్లు ఉంటుంది, ఇంటిని దాచిపెట్టేయలేం కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష తప్పదండి. మీరు అనుకున్నట్టు లేదా జనం అనుకున్నట్టు ఆయనకి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉండవు. ఉన్నా కూడా జడ్జిల్ని ప్రభావితం చేసే ప్రశ్న ఉండదండి నాకు తెలిసి. అలాగే కూటమిలో మేము తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నప్పుడు తెలుగుదేశం వ్యతిరేకులకి భారతీయ జనతా పార్టీ ఎవ్వరూ మద్దతు ఇస్తారని నేనైతే అనుకోనండి. అంటే మనం ఊహాగానాలు వేరు, వాస్తవాలు వేరు. అందులో నరేంద్ర మోడీ గారి మనస్తత్వం అలాంటిది కాదనేది నా నమ్మకం అండి. అంటే మీరు వాళ్ళతో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు వాళ్ళతో కూటమి కాబట్టి మీరు వెనకేసుకు రావచ్చు. కానీ సార్, నరేంద్ర మోడీ గారు అంటే ప్రతిపక్షంతోనూ అధికార పక్షంతోనూ ఇద్దరితోనూ ఒకే కాలంలో దోస్తీ చేయగల సమర్థులని మనం చాలా సార్లు చూసాము, చాలా చోట్ల కూడా చూసాము. సో చూద్దాం సార్, మీ నమ్మకమే నిజం అవ్వాలనుకుందాం, నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదని అనుకుందాం, ఆ కేసులు తొందరగా పరిష్కారం అవుతాయని అనుకుందాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.